హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా సిటీ ఆఫ్ లైట్స్ అని చెప్పొస్తే ఇక్కడ లైటే లేకుండా పోయింది. ఎందుకంటే ఈ వింటర్లో ప్లాన్ చేసుకుంటే యూరోప్ ఏదైనా సరే ఇదే ప్రాబ్లం, లైట్ తక్కువ, సన్లైట్ అంటే డే టైం అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు రైన్ పడద్దో తెలియదు మనకి, అట్లాగా. సో డార్క్గా ఉంటుంది అంతా. నేను ట్రై చేశాను మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ చేయడానికి. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 2 or 3 days సరిపోతుంది ప్యారిస్ మొత్తం తిరగడానికి, అంటే మెయిన్ అట్రాక్షన్స్. సో అవుట్ ఆఫ్ ప్యారిస్ తీసుకుంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్ అది దొరుకుతుంది. మీకు సరిగ్గా ఈ ట్రాన్స్పోర్ట్ మీద లేదా ఈ ప్యారిస్ సైట్స్ మీద అవగాహన లేకపోతే మాత్రం చాలా మనీ అండ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విస్ డే ట్రావెలర్. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని టిప్స్ చెప్తా మనీ అండ్ టైం సేవ్ చేసుకోవడానికి. నేను తెలియక బువై ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకున్నా. అక్కడ నుంచి ప్యారిస్ సిటీకి డిస్టెన్స్ ఎక్కువ, ప్లస్ మనీ అండ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సిడిజీ ఎయిర్పోర్ట్ అయితే మంచిది, లేదా ఓర్లీ అయినా ఓకే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే డే ఆర్ వీక్లీ అన్లిమిటెడ్ పాస్ తీసుకున్నా సరే బువై ఎయిర్పోర్ట్కి పనిచేయవు. చార్లెస్ డి గౌలీ లేదా ఓర్లీ ఎయిర్పోర్ట్ అయితే ఆ పాస్తో వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు, ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి పాస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్యారిస్ 5 జోన్స్లా డివైడ్ చేశారు. వీటితో పాటు ఆర్ఆర్ సబర్బన్ వేరే. మీరు సెలెక్ట్ చేసుకున్న జోన్స్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది, అది డే అయినా సరే వీక్లీ పాస్ అయినా సరే. రిమెంబర్, వీక్లో ఏ రోజు తీసుకున్నా సరే వీక్ పాస్ ఆ వీక్ మండేతో పాటు వీకెండ్ వరకు మాత్రమే పనిచేస్తుంది. వీక్లీ పాస్కి పాస్పోర్ట్ ఫోటో అంటించి సిగ్నేచర్ కంపల్సరీ. రిమైనింగ్ పాస్, టికెట్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం ఐడిఎఫ్, ఇల్దే ఫ్రాన్స్ లేదా బోంజు యాప్ వేసుకోండి. ప్యారిస్లో పెద్ద మ్యూజియం, ప్యారిస్లోనే కాదు ప్రపంచంలోనే పెద్ద మ్యూజియం ఇది. లూర్వే మ్యూజియం అంటారు, ప్రొనౌన్సియేషన్ నాకు సరిగా తెలీదు. దాదాపు 35,000కు పైగా ఆర్ట్ ఆబ్జెక్ట్స్, అలాగే 3,50,000కి పైగా మొత్తం పీసెస్ అనేవి ఉన్నాయి. ఆర్ట్ పీసెస్, యాంటిక్, ఇవన్నీ కలిపి. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే గ్రీక్ స్కల్ప్చర్. చూడడానికి చాలా బాగున్నాయి. తిరగడానికి అయితే చాలా టైం కావాలి ఇది కవర్ చేయడం. దీంట్లోని విన్సెంట్ వ్యాన్ గోగ్, లియోనార్డో డావిన్సీ, కార్వాజియో వీళ్ళకి సంబంధించిన మంచి మంచి పెయింటింగ్స్ అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు నచ్చిన గ్రీక్ స్కల్ప్చర్ అని చెప్పాం కదా, ఇవి ఆల్రెడీ ఏథెన్స్లో చూసాం మనం. ఈమె ఎథీనా నైక్ గాడెస్ విక్టరీ. ఇది వచ్చేసి ఆక్రోపోలిస్ మోడల్. ఈయన గ్రీక్ మైథాలజీలో థండర్ గాడ్ జ్యూస్, ఆయనకి సంబంధించిన టెంపుల్. ఇది ఏథెన్స్లో చూపించాను ఆల్రెడీ. నెక్స్ట్ దే మోనాలిసా కంటే ఎక్కువ ఎగబడి చూసేది వీనస్ దే మిలో అంటారో, అది ఆఫ్రోడైట్. గ్రీక్ గాడెస్ లవ్, లస్ట్, బ్యూటీ అన్నిటికి రిప్రజెంట్ అనమాట. ఈ ఫీమేల్ పిల్లర్స్ లాగా ఉండి కన్స్ట్రక్షన్లో వాడేవి క్యారియాటిడ్స్ అంటారు. ఇవి ఎక్కువ గ్రీక్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తాయి మనకి. ఒక అంచనా ప్రకారం ఈ మ్యూజియంలో ఉన్నవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే 200 days పైనే పడుతుందంట. సో రిమైనింగ్ థింగ్స్ అందరూ చూపించేవే, యాజ్ యూజువల్గా తెలిసినవే. మోనాలిసా, ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించిన పెయింటింగ్, నెపోలియన్ క్రౌను, వాళ్ళ వైఫ్ది, సో అండ్ సో. ఆర్ట్ గురించి తెలిసి రియలిజం అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈ పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్, ఆ మేలి ముసుగు కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు. ఇది వచ్చేసి కార్వాజియో పెయింటింగ్. ఆయన గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇది ఉన్నది టూరిల్ గార్డెన్స్. మొత్తం ఇక్కడ ప్యారిస్ అంతా క్రిస్మస్తో కలకల్లాడిపోతుంది. మార్కెట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో, కలర్ కలర్గా లైటింగ్స్తో. అది గేట్లు మాత్రం దోలు తీరిపోతున్నాయి. 12 euros అంటిది. పీటర్ ర్యాప్ కొంచెం చికెన్ ముక్కలు వేసాడు, దాంట్లో సలాడ్ వేసాడు, అంతే.
హార్ట్ వైన్ అంట, బాగుంది స్వీట్గా. €6 స్మాల్ గ్లాస్. ఇది ప్లేస్ దెలా కాంకార్డే. ఇక్కడ నుంచి మోస్ట్లీ వాకింగ్ రిమైనింగ్ ప్లేసెస్ వెళ్ళిపోవచ్చు. ఆర్క్ ది ట్రయంఫే అది, కానీ బస్సు మెట్రో వాడాల్సి వచ్చింది. అదే ఆలోచన. ఈ ప్యారిస్ వస్తే తప్పకుండా ట్రై చేయాల్సింది క్రోసెంట్. టేస్ట్ చాలా బాగుంది, మంచి టేస్ట్. ఇది బాగుంది టేస్ట్ క్రోసెంట్. ఇది ఆర్క్ ది ట్రయంఫే అంటారు. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్లో పాల్గొన్న వాళ్ళకి, అలాగే ఫ్రెంచ్ విక్టరీకి సంబంధించి డెడికేషన్ కింద కట్టారు నెపోలియన్ ఉన్న టైంలో, 1806 టైంలో. ఇదంతా చాంప్ ఎలిజే స్ట్రీట్. ఫుల్ పాష్ ఏరియా లాగా ఉంది మొత్తం. అన్నీ కూడా కాస్ట్లీ బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పెర్ఫ్యూమ్లు ఒక్కొక్కటి వచ్చేసి €200-300 ఉన్నాయి మినిమం. అలెగ్జాండర్ బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఐఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది మీకు. ఈ వాటర్ కలర్ అది చూడగానే నాకు నిజంగా గోదావరి అయితే గుర్తొచ్చింది. సేమ్ ఆ కలర్ చూసి. ఐఫిల్ టవర్ కూడా సగమే కనబడుతుంది, సగం ఎక్కడికి పోయిందో. ఫైనల్లీ వచ్చేసాం. సిటీ ఆఫ్ లవ్, సిటీ ఆఫ్ లైట్స్, ప్యారిస్. కనిపిస్తుంది కదా ఐఫిల్ టవర్. ముందు ఈ ఐఫిల్ టవర్ కట్టడానికి చాలా అవాంతరాలు ఎదురైనవి. అందరూ గుస్తావ్ ఐఫిల్ కట్టారని చెప్పని అనుకుంటారు, కానీ దీనికి ప్లాన్ వేసింది వేరే 2 ఇంజనీర్లు అనమాట. మారిస్ కోహ్లిన్ అన్న అతను, అలాగే ఎమిలీ నోయిర్. వీళ్ళిద్దరు ఇంజనీర్లు ఫస్ట్ దీనికి మ్యాప్ అంటే డిజైన్ చేశారు. దాని తర్వాత ఇది గుస్తావ్ ఐఫిల్ వాళ్ళిద్దరిని చేయమంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళిద్దరిని చేయమన్నాడు. ఆయనకి ఎందుకు ఆ డిజైన్ నచ్చలేదో లేదా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, వాళ్ళని సెల్ఫ్గా చేయమని చెప్పాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక అతను కింద ఆర్క్లా కనిపిస్తుంది మీకు. ఓన్లీ ఆ 4 పిల్లర్స్ స్ట్రైట్గా ఉండి ఏదో ఎలక్ట్రికల్ పోల్లా ఉండేది ఫస్ట్. సో ఆ డిజైన్కి ఆర్క్ పెట్టిన తర్వాత ఐఫిల్ అనేది ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దీనికి చాలా అవాంతరాలు ఎదురైనాయి. సరదాగా దీని స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే, ఈ ఐఫిల్ టవర్ నిర్మించినప్పుడు ఆ టైంలో దీనికి 7.8 మిలియన్ గోల్డ్ ఫ్రాంక్స్ జరిగినాయి. అంటే అప్పట్లో ఫ్రెంచ్ కరెన్సీ అది. ప్రజెంట్ ఇప్పటి రేట్లో చూడాలంటే అప్రాక్సిమేట్లీ €30 మిలియన్ అంట దీని ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పుడు దీని లెక్కలు చూసుకుంటే మనకి పర్ ఇయర్ అట్లీస్ట్ 7 మిలియన్ పీపుల్ దీన్ని విజిట్ చేస్తున్నారంట. పర్ హెడ్ €20 క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే €140 మిలియన్. అంటే ఆల్మోస్ట్ అప్పుడు పెట్టిన ఎక్స్పెండిచర్కి 4 టైమ్స్ పైగా రిటర్న్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. దీనికి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి అని చెప్పాను కదా. యూనివర్సల్ ఎగ్జిబిషన్లో ఇది విన్ అవ్వడానికి ఒక రకంగా రిగ్గింగే చేశారని చెప్పాలి. ఆ తర్వాత ఇది ఎగ్జిబిషన్లో విన్ అయిన తర్వాత దీని ప్లాన్ రియాలిటీ ప్రాక్టికల్. అంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారో ఇక్కడ ఒక లేడీ కేసు వేసింది. ఇది ఒక పార్క్లో ఉండేటప్పుడు ఇక్కడ కట్టడానికి వీలు లేదు, మాకు ఇది పార్క్ తిరగడానికి ఉండేలాగా ఉండాలి అని చెప్పానంటే తర్వాత ఆ కేసు గెలిచారు. తర్వాత ఐఫిల్ టవర్ నిర్మించడానికి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. సియోన్ రివర్ ఇది. ఈ పక్కనే చిన్న రివర్ ఉండడం వల్ల వాళ్ళ ఫౌండేషన్స్కి పిల్లర్ వేయడానికి తవ్వితే ఫుల్ వాటర్ ఉండింది. సో అప్పుడు ఏంటంటే ఒక కొత్త టెక్నిక్ లాంటిది వాడారు. ఎట్లా అంటే ఒక ఛాంబర్ లాంటిది క్రియేట్ చేసి అందులోకి ప్రెషర్తో ఎయిర్ పంపి ఆ లిక్విడ్ బయటకు వెళ్ళినప్పుడు దాన్ని అలాగ మెల్లగా డిగ్ చేస్తూ ఫౌండేషన్ అనేది వేశారు. ఎప్పుడైతే ఆ రాక్ అయితే వచ్చిందో ఆ తర్వాత కింద కనిపిస్తున్న ఐఫిల్ టవర్ లెగ్స్ కొంత హైట్ వచ్చాక అవి ఒక పర్టికులర్ యాంగిల్లో ఓరియంట్ అయ్యి ఉండాలన్నమాట. అది లేకపోతే విండ్ రెసిస్టెన్స్కి అది తట్టుకోకుండా పడిపోతుంది. ఇది ముందే ఊహించి గుస్తావ్ ఐఫిల్ తెలివిగా ఏం చేశాడంటే అక్కడ ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనేది అరేంజ్ చేశాడు అనమాట. అన్ఫార్చునేట్లీ ఫుల్ రైనింగ్ ఉండడం వల్ల వ్యూస్ అది సరిగా లేదు. ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది. పైకి వెళ్దాం అనుకున్నాం సమ్మిట్ టాప్ ఫ్లోర్కి,
కాకపోతే ఆ లిఫ్ట్ ఏదో వర్క్ చేయట్లేదని చెప్పి అది క్లోజ్ చేసేసారు. టాప్ ఫ్లోర్ ఓన్లీ సెకండ్ ఫ్లోర్ వరకే ఉంది ఇది అలౌడ్ ఇప్పుడు ప్రజెంట్. ఈ టవర్ మొత్తం ఆల్మోస్ట్ 6,000కి పైగా టన్నులు ఉక్కు వాడారంట, ఐరన్ కదా. అదిగో లిఫ్ట్ ప్రాబ్లం అని చెప్పాగా, లిఫ్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల సమ్మిట్కి వెళ్ళడానికి కుదరలేదు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, చాలా బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్ లైటింగ్ ఇదంతా క్రిస్మస్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. వాష్రూమ్కి వెళ్తానికి కూడా చూడండి ఇక్కడ ఇలాగే యాక్సెస్ పెట్టుకుని ఇవ్వాలి. ఇది కార్డు తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయడానికి లగేజ్ పెట్టాలనుకుంటే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక బ్యాగ్కి పర్ అవర్ €1 తీసుకుంటున్నారు. హాల్ 1కి ప్లాట్ఫామ్ 3 దగ్గరలో ఉంది. ఇది కింద డౌన్ స్టేర్స్కి రావాలి, పైకి వెళ్తే హాల్ 1 ఇది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది మౌంట్ మార్ట్రే అంటారు. ఇది మౌంట్ మార్ట్రే విలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ చూడొచ్చు ఎంత బాగుంది ఇదంతా కూడా. ఈ దగ్గరలో ఒక చర్చ్ కూడా ఉంది, బసిలికా సాక్రె కోయిర్ బసిలికా అని చెప్పి. Amaya, tu tío no se debió haber comprado. ఇక్కడ ఓన్లీ పాలాలు అమ్ముకుని బ్రతికేయచ్చు. లవ్ లాక్స్ అంట ఒక్కొక్కడు €10-15 అట్లా అమ్ముతున్నారు. సాక్రె కోయిర్ సెయింట్ బసిలికా చర్చ్ అని చెప్పి అంటారు దీన్ని. మ్యూజియం కూడా ఉంది పక్కన. ఎక్కడ చూసినా మొత్తం వర్షం. ట్రిప్ సరిగా కాలేదు చివరికి ఒక రకంగా. ఓకే